వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. బలిజిపేట కళింగ వైశ్య భవనంలో శుక్రవారం పౌష్టికాహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వివిధ అంగన్వాడీ కేంద్రాల గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి శ్రీమంతాలు నిర్వహించారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకొచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను ఆయన పరిశీలించి వాటి రుచులను చూశారు. అనంతరం వాటిని గర్భిణీలకు బాలింతలకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు. అలాగే అంగన్వాడీ కిట్లు గర్భిణీలకు ఇస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ డిపిఓ సురేఖ, సర్పంచి రాగలత, తేదేపా మండల అధ్యక్షులు వేణుగోపాల నాయుడు, తేదేపా నాయకులు రవి మాస్టర్, సాయి కుమార్, పాపినాయుడు, అప్పారావు, రౌతు వేణుగోపాలరావు, సీతానగరం మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. వస్తున్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అందులో మీ పాత్ర కూడా దాన్ని మరొకసారి సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏమైతే పెట్టారో మీ అందరికీ తెలిసిందే. మీకే కానీ మీకు అసలు తినాలనిపించదండి. ఈ సీజన్లో ఏ తినాలన్నా తినకపోవడం, కొందరికి వాకులు ఉండకపోవడం. కానీ ఒక మాత్రం గుర్తెచ్చుకోండి, మీకు రాబోయే బిడ్డ ఆరోగ్యంగా, హెల్తీగా, చాలా చలాకీగా, తెలివైన వాడిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చకపోయినా వాళ్ళ కోసం ఇష్టపడుతున్న అవసరం ఉంది. ఈ తింటున్నారా లేదనే బాధ్యత కూడా మన అంగన్వాడీ వాళ్ళ పైన ఉంది. మనం ఇస్తుంది కొన్ని రోజులు ఏంటంటే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇస్తారు కదా, ట్రే ఇస్తారు. ఆ ట్రే వెళ్ళిపోతుందంటే ఇంట్లో వాళ్ళందరూ వాడుకుంటారు. ఒప్పుకుంటారు మీరు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ వాడుకుంటారు. ఇచ్చిన ప్రతిదీ ఇంట్లో వాళ్ళందరూ వాడతారు. అది మీ కోసం అని చెప్పి, మీ ఆరోగ్యం కోసం అని చెప్పి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప ఆహార పథకం అది. అది మీరు తినాలని ఆలోచన. ఎందుకంటే కొలమానం వేసి మెజర్మెంట్ చేసి ఒక గర్భిణీ స్త్రీకి ఎంత తినాలో అంతే తినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ బాడీలో మార్పులు వస్తాయి, మీ హార్మోన్లో మార్పులు వస్తాయి, మీ కాళ్ళు చేతులు పొంగుతాయి. వీటన్నిటికీ తట్టుకోవాలన్నా, ఇది దేవుడు అవ్వాలన్నా ఇంత సంపూర్ణమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది హెల్త్ కరెక్ట్గా చెప్తుంది అన్నమాట. ఇంత పూర్వం కూడా మనం అలాగే ఫాలో అయ్యారు. ఇంతకుముందు సిజేరియన్స్ అయ్యేవి కాదు, అవునా కాదా? మీ నాయనమ్మ మామూలు ఇష్టానికి ఉంటుంది, 6-7 గంటలు ఉంటుంది. మా నాయన ముందు చిన్న వాళ్ళు 12 మంది కన్నా హాస్పిటల్ కూడా తెలియదు. అంటే వాళ్ళంతా కేర్ తీసుకునేవారు. ఇప్పుడు అంతే కేర్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత మీ పైన కాదు, రేపు వచ్చే భవిష్యత్తు పిల్లల పైన కూడా ఉందని గుర్తు చేస్తున్నా. కానీ మీరు కంటి తర్వాత మీ పిల్లల్ని వీటితో పాటు ఒక వ్యక్తి మీకు తెలియకుండా కాపాడుతూ మీ పిల్లలు వెతుకుదలలో ఉన్నారనంటే వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అనేది పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏమైతే ఇవ్వాలో, మీకు ఎప్పుడైతే మీరు కడుపుతున్నారో అప్పటి నుంచి మీకు ఇవ్వాల్సిన సంపూర్ణమైన ఆహారాన్ని అందించడంతో పాటు మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా అందించాల్సిన ఆహారాన్ని అందించే బాధ్యత దేశం మొత్తం. ఇక్కడ అంగన్వాడీ అనిపిస్తారు కదా, మన అక్కడ బాలవాడి అనిపిస్తారు, నార్త్లో అందరినీ ఇంతగా పెంచుకున్న ఈ గొప్ప సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశం. ఈ సిస్టాన్ని వేరే దేశాలు కూడా కాపీ చేసేది. మనకు తెలియదు ఏంటంటే మన అంగన్వాడీ ఏదైతే నడుస్తుందో ఆఫ్రికా దేశాలు కానీ అలాగే సౌత్ అమెరికాలో ఉన్న దేశాలు మన సిస్టాన్ని కాపీ చేసేది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ని వేరే వాళ్ళు కాపీ చేసినట్టు. అంటే మన సిస్టమ్ అంత గొప్పదాన్ని దీన్ని 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరు కూడా భారతదేశంలో అంగవైకల్యంలో కానీ మానసిక వికాసం లేకుండా పిల్లలు కానీ ఉండరు. ఇది అంత గొప్ప మంచి పథకం ఐసిడిఏ పథకాన్ని మనం అమలు చేస్తున్నాము.